భారతీ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్. హర హర మహాదేవ్. మన జీడిపి ర్యాంకింగ్లో ఇండియా 5th ప్లేస్లో ఉందని మనకు అందరికీ తెలిసిందే. 11th ప్లేస్ నుంచి 5th ప్లేస్కి వచ్చామండి. అంత ముందు 10 ఏళ్ల క్రితం అంటే 2014 బిఫోర్ 11th ప్లేస్లో ఉండేది. మోదీ గారు కృషి వల్ల అది 5th ప్లేస్కి లాక్కొచ్చారు. ఇప్పుడు జపాను 4th ప్లేస్, జర్మనీ 3rd ప్లేస్లో ఉన్నాయి. ఆ రెండు కూడా మనకు దగ్గరగానే ఉన్నాయి. వాటిని బీట్అవుట్ చేయడం చాలా అంటే ఇమీడియట్గా పాసిబిలిటీ ఉంది. అంటే ఇప్పుడు జపాన్ అయితే ఈ ఏడాది ఆఖరికే మనకంటే వెనక్కి పడిపోయేటట్టు ఉంది. వాళ్ళ ఎకానమీ అంత బాగోలేదు, మన ఎకానమీ దూసుకుపోతుంది ముందు. దాంతో రెండు విధాలుగా వాళ్ళు తగ్గడం మనం ఎక్కడం వల్ల రెండు విధాలుగా మనం ముందుకు వచ్చేస్తున్నాం. ఈ 2024 ఎండింగ్ కానీ 2025 బిగినింగ్లో కానీ ఇండియా విల్ బికమ్ 4th లార్జెస్ట్ ఎకానమీ. అది బాగానే ఉంది. ఇప్పుడు మరి జర్మనీ అలాగా, జర్మనీ పరిస్థితి ఏంటి, దాన్ని బీటౌట్ చేయడం అలాగే. ప్రస్తుతం అంటే జర్మనీ కూడా గడ్డు కాలం నడుస్తుంది. వాళ్ళ ఎకానమీ కూడా, వాళ్ళు రిసెషన్లో ఉన్నారు. తర్వాత వాళ్ళకి చిన్న వార్ థ్రెట్ ఉందండి. రష్యా కానీ జర్మనీ తోటి యుద్ధం పెట్టుకుంటే ఇమ్మీడియట్గా వాడు ఎకానమీ డౌన్ అయిపోతుంది. అప్పుడు మనం 3rd ప్లేస్కి వచ్చేస్తాం. విచిత్రం ఏంటంటే మనకి రష్యా యుక్రెయిన్ వార్లో ఇండియాకి మంచి అడ్వాంటేజ్ ఇచ్చింది. మన వాళ్ళు స్మార్ట్గా దే డిసైడెడ్ టు బై రష్యన్ ఆయిల్, క్రూడ్ ఆయిల్ తీసుకుని మన ఇండియాలో ప్రాసెస్ చేసి దాన్ని మళ్ళీ రీఎక్స్పోర్ట్ చేశారు. దానివల్ల మన ఇండియన్ ఆయిల్ ఇండస్ట్రీ అన్నిటికీ కూడా పని దొరికింది, ప్లస్ రెవెన్యూ కూడా బాగా వచ్చింది, డబ్బులు కూడా బాగా వచ్చాయి. అంటే ప్రైవేట్ సెక్టర్ కూడా ఉండొచ్చు, రిలయన్స్ అటువంటిది, మన పబ్లిక్ సెక్టర్ కూడా ఉన్నాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం, అవన్నీ కూడా బాగా వృద్ధి చెందాయి. ఈ వార్ పుణ్యమా అని, రష్యన్ వార్ పుణ్యమా అని. రష్యన్ వార్ వల్ల వెస్ట్రన్ కంట్రీస్ అన్నిటికీ శాంక్షన్స్ ఉన్నాయి. వాళ్ళు రష్యా దగ్గర నుంచి డైరెక్ట్గా ఆయిల్ కొనలేరు. దాంతో మన జయశంకర్ గారు, మోదీ గారు మా కేసు అలాంటి శాంక్షన్స్ వర్తించమని చెప్పేసి మేము కొంటున్నామని చెప్పేసి ధైర్యంగా కొన్నారు. క్రూడ్ ఆయిల్ కొని మన దాంట్లో మనకు తెప్పించి ఇక్కడ ప్రాసెసింగ్ చేసి ఎవరికి కావాల్సిన విధంగా వాళ్ళకి రీఎక్స్పోర్ట్ చేశారు. ఇది ఎక్స్ట్రాడినరీ బ్రెయిన్ చైల్డ్ ఆఫ్ మోదీ గారని చెప్పాలి. మోదీస్ అది ఎక్యూమెన్, ఫైనాన్షియల్ ఎక్యూమెన్ చాలా గొప్పదండి. ఆయన బిజినెస్ మ్యాన్, చాలా షార్ప్ అండి, చాలా షార్ప్ బిజినెస్ మ్యాన్. ఈ బిజినెస్ స్కూల్లో చదివిన వాళ్ళు ఎవడు పనిచేయండి. ఐఐఎంలు, అంటే మీరు హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో మోదీ దగ్గర నేర్చుకోవాలి. దే డోంట్, మోదీ గారు వాళ్ళకి క్లాసెస్ ఇచ్చిన వాళ్ళు నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. ఆయన చాయ్ వాళ్ళే కానీ ఆయనకి బిజినెస్ గురించి చాలా ఐడియా ఉంది. ప్రాక్టికాలిటీలో కూడా ఆపర్చునిటీని గ్రాబ్ చేయడం ఆయన తర్వాతే. వచ్చిన అవకాశాన్ని వదలడు, దాన్ని ఎలా వాడుకోవాలో అతనికి తెలుసు. అంతేగాని వారు వచ్చింది చతికిలు పడిపోయే మనిషి కాదండి. ఇప్పుడు మనం ఏం చేయాలి అని ఆలోచించే మనిషి. సో ఇది మోదీ గారి వల్ల జరిగింది. యాక్చువల్లీ మోదీ గారు, జయశంకర్ గారు, ఆ టీం మొత్తం, హోల్ టీం, బీజేపీ టీం అనొచ్చు, వాళ్ళంతా చేసిన ఎక్స్ట్రాడినరీ ఎఫర్ట్ వల్ల వీఆర్ లైక్లీ టు బి ద 3rd ప్లేస్ వెరీ సూన్. రష్యా జర్మనీ వార్ వస్తే మాత్రం వెరీ సూన్, అంటే విదిన్ షార్ట్ స్పాన్, ఒక 5-6 నెలల్లో కూడా మనం 3rd ప్లేస్కి వెళ్ళిపోయే అవకాశం ఎంతైనా ఉంది. అదండి మన గ్రోత్ పొటెన్షియల్, ఇండియా తాలూకు గ్రోత్ పొటెన్షియల్ మిగతా కంట్రీస్ తాలూకు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. వాళ్ళంతా కూడా రిసెషన్ థ్రెట్లో ఉన్నారు. రిసెషన్ వచ్చేస్తుంది, జాబ్ పోతున్నాయి. అమెరికా పరిస్థితి ఏం బాగలేదు. మన వాళ్ళు అక్కడికి స్టూడెంట్ వీసా మీద వెళ్ళిన వాళ్ళందరికీ కూడా ఈ ఏడాది పెద్దగా రిక్రూట్మెంట్ అవ్వట్లేదు. దే ఆర్ ఫైండింగ్ ఇట్ హార్డ్ టు గెట్ జాబ్స్. H1Bలు కూడా ఉన్నాయి. వెళ్ళి చేసుకుంటాం. చాలామందికి H1B నాకు వచ్చింది అంటారు, కానీ జాబ్ సిచ్యువేషన్ బాగోలేదండి. సో ఇది వాళ్ళ మొత్తం ఓవరాల్ వెస్ట్రన్ కంట్రీస్ అన్నీ కూడా ఇబ్బందులకరంగానే ఉంది వాళ్ళ పరిస్థితి ఎకనామిక్గా. మరి ఇండియా మాత్రం ఈ షైనింగ్. పాపం వాజ్పేయి గారు చెప్పినట్టు ఇండియా షైనింగ్.
అచ్చే దిన్ ఆనే వాళ్ళ హే అన్నారు కదా మోదీ గారు. ఆ టైప్ మనం మాత్రం ముందు ముందు చాలా మంచి రోజులే ఉన్నాయి మన దేశానికి, ప్రొవైడెడ్ మన నాయకులు మంచి వాళ్ళై జాగ్రత్తగా మనం ఎంచుకునే వాళ్ళు నాయకులను బట్టి ఉంటుంది. మనం ఏమాత్రం పొరపాటు పని చేసి పనికిరాని ఏ కేజ్రీవాల్ అంటాడో, ఏ రాహుల్ గాంధీయో, లేకపోతే ఏ మమతా బెనర్జీలో పెట్టుకుంటే తలుచుకుంటేనే భయం వేస్తున్నాడు. ఆ రోజు రాత్రి నిద్ర ఉంటుంది మీకు. మమతా బెనర్జీ మీ పిఎం అనుకోండి, మీకు నిద్ర పడుతుందా ఆలోచించండి. రాక్షసి షీఈ్ నాట్ ఎ ఉమెన్, ఆడది కాదు. అరాచకాలు అన్ని ఇష్టానుసారం చేసుకోమని వదిలేస్తాను. సరేనండి, ఇది మేము చెప్పాల్సింది ఏంటంటే ఇండియన్ ఎకానమీ థర్డ్ ప్లేస్కి రావడానికి విదిన్ ఏ ఇయర్ రావచ్చు, లేదంటే జర్మనీ వార్ లైక్ సిచ్యువేషన్ వస్తే థర్డ్ ఇయర్ 2025లోనే మనం థర్డ్ ప్లేస్కి వస్తాం. లేదంటే ఇట్ మే టేక్ సమ్ టైం. 2030 కల్లా గ్యారంటీగా థర్డ్ ప్లేస్లో ఉంటాం. ఇంకోటి ఏంటంటే చైనా ఇదే పరిస్థితి కొనసాగితే చైనాలో వాళ్ళు మొక్కలవడానికి అవకాశం. చైనా మొక్క టిబెట్ కానీ మనతో చేరితే విల్ బి ద సెకండ్ లార్జెస్ట్ ఎకానమీ, 100% సెకండ్ లార్జెస్ట్ ఎకానమీ విదిన్ ఎ స్పాన్ ఆఫ్ 5 to 6 years. నా టార్గెట్ అండి. టిబెట్ మనతో చేరాలండి. నెహ్రూ గారు చేసిన పిచ్చి పని అండి అది. నెహ్రూ చేసిన మూర్ఖ పనుల్లో అదొకటి. మూర్ఖం కాదు, అరాచక పను, దేశ ద్రోహం చేసిన పను. దే వాంటెడ్ టు జాయిన్ ఇండియా అండి. అదే మనవాడు అవకాశం వదిలేసాడు. జై శ్రీరామ్.